నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, ఇప్పుడు మన ఇంట్లో చాలా వరకు ఇష్టమైన బొమ్మలు, దేవుడు గాని ఏదైనా బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరి ఇళ్లలో నేను చూస్తున్నాను గోమాత విగ్రహం. అది ప్రత్యేకంగా పెడుతూ ఉన్నారు. అంటే ఒకవేళ పెట్టడం వల్ల ఏమైనా పాజిటివ్ ఉంటుందా? దాని గురించి తెలియచేయండి. తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే, ఇప్పుడు ఒకప్పుడు ఇళ్లల్లో ఎలా ఉండేవి పూర్వకాలంలో అంటే, ఇంటి వెనకే గోవు, దూడ అన్నీ ఉండేవి చాలామందికి. హ్మ్. ఎందుకంటే, పాడి పంట దాని నుంచే చేసుకునేవాళ్ళు. ఇంట్లో దాన్ని పెంచి పోషించేవాళ్ళు. ఆవిడ లక్ష్మి ఇంట్లోనే ఉంటుంది అని. ఎందుకంటే, ఆవిడ పేడ దీంట్లో మొత్తం గోవు నుంచి వచ్చే ప్రతీదీ కూడా లక్ష్మి సమానమైనది అని చెప్తారు. హ్మ్. అందుకనే ఆవిడ వెనక భాగం కూడా గోవులో వెనక భాగాన్ని లక్ష్మీ స్వరూపం అంటారు. గోవులోనే మొత్తం ముక్కోటి దేవతలు ఉన్నాయని. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క దేవత, అధిదేవత అక్కడ కొలువై ఉంటుంది అని. మధ్యలో ఇక్కడ దండం పెట్టుకుంటారు. హ్మ్. తోకకి దండం పెడతారు. వెనక ఇట్లా ముట్టుకుంటారు. అంటే అవును. ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క దేవత కొలువై ఉంటుంది. హ్మ్. అలా సకల దేవతలు ఉన్న గోమాత ఇంకెంత పవర్ఫుల్ అయి ఉండాలి. అందుకే మన సనాతన ధర్మంలో కూడా గోవుకి మనం అన్నిటికంటే ఎక్కువ ఉత్తమమైన స్థానం ఇచ్చింది అందుకే. హ్మ్. అన్ని దేవుళ్ళది సారం అది. ఇంట్లో గోవు దూడ ఉందంటే ఇంక అసలేమీ, ఆవు ఉంది మనకి గోవు ఉంది అంటే ఇంక అసలేం భయపడక్కర్లేదు. హ్మ్. భగవంతుడి అనుగ్రహం మన మీద, మన కుటుంబం మీద ఉన్నట్టే. చూడండి ఓకే. మీరు పాలు ఎవ్రీడే పాలివ్వడం దగ్గర నుంచి, ఆ హ్మ్. ఆవు పాలు అభిషేకం, పూజకి, అభిషేకానికి, పిల్లలకి తాగడానికి, ఇంట్లో పెరుగు, మళ్ళీ ఆ ఫ్యూయల్‌తో మనం పూర్వకాలం వాడుకునేందుకు అవును. పేడలు, పిడకలు. హ్మ్. అసలు ఆవు పిడకలకి ఎంత విశిష్టత ఉందో. తర్వాత గోమూత్రంతో క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది. హుహు. నాకు మొన్న తెలిసి ఒకళ్ళెవరో అడిగారు, మాకు ఒక దీనికి చాలా లీటర్స్ కావాలండి గోమూత్రము. మీకు తెలిసిన కాంటాక్ట్స్ యూజ్ చేసి ఇప్పించగలరా అంటే, నేను వాళ్ళని ఒక దగ్గరికి రెఫర్ చేయడము. వాళ్ళు 50, 60 లీటర్లు, ఎందుకంటే ఎక్కువ గోవులు ఉంటే గానీ మనకి ఆవులు ఎక్కువ ఉంటే గానీ అవును. అలా వెళ్ళి వాళ్ళు ఒక దగ్గర ఎక్కడైతే ఆ గోశాల చాలా పెద్దగా ఉందో తెలిసిన వీళ్ళది దగ్గర వాళ్ళు దాన్ని కలెక్ట్ చేసి హ్మ్. మెడిసిన్ కోసం ఈయనకిచ్చి పంపించడం జరిగింది. అంత ఓకే. పవర్‌ఫుల్. ఆహా! ఆ గోమూత్రం ఎవ్రీడే తీసుకునే వాళ్ళకి క్యాన్సర్ రాదని కూడా బలంగా డాక్టర్స్ కూడా ప్రూవ్ చేస్తారది. హ్మ్. కరెక్ట్ అది. అంత పవిత్రమైన, శక్తివంతమైన గోవుని అందుకని మనం గోమాత అంటే మనం ఓకే. అమ్మవారు లాగా కొలుస్తాం అనమాట, లక్ష్మీ స్వరూపంగా. ఇంటి నుంచి పంపించాలంటే కూడా చాలా సెంటిమెంటల్‌గా ఏదో పిల్లని ఇంటి నుంచి పంపించేస్తున్నంత బాధపడతారు. హ్మ్. గోవు ఇంటి నుంచి వెళ్ళిపోతోంది అంటే. హ్మ్. అందుకే గోదానం అన్ని దానాల్లోకి కూడా కనీసం అలా పెట్టుకోలేని వాళ్ళు గూడా ముఖ్యమైనవి ఏమున్నా కళ్యాణం అవ్వచ్చు, ఇంట్లో పెళ్ళవ్వచ్చు, హ్మ్. ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు, కొత్తది ఏదైనా మనం కొనుక్కుంటూ ఉండుండొచ్చు, 60 ఏళ్ళు షష్టి పూర్తులు అవి అయి ఉండొచ్చు. ఏమున్నా అన్ని దానాల్లో గోదానం కూడా చేస్తారు అందుకని. హ్మ్. గోవుని దానం చేయడం చాలా ఉత్తమమైన ఫలితం ఇస్తుంది అని. మనం పెట్టుకుని కొనుక్కున్నా సరే, ఇంటికి తెచ్చుకున్నా సరే, ఓకే. దానం ఇచ్చినా సరే. హ్మ్. అంత విశిష్టమైన ఫలితం ఉంటుంది. అయితే ఎక్కువగా గోవుకి సంబంధించమ్మా ఎలాంటి దానం చేస్తే మంచిది? అంటే దానం అంటే ఏదైనా ఇవ్వడం గాని, ఆ గోశాలకి సంబంధించి ఆహా! ఎలాంటి వస్తువులు అంటే అనుకోవచ్చు మనం? గోవుని ఇవ్వడం అంటే ఇప్పుడు అందరికీ కూడా గోవుని దానం చేయడం అనేది చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని. హ్మ్. మంచి గోవు మనకి ఆవు తీసుకొచ్చి దాన్ని దూడతో పాటు మనం దానం చేయాలంటే లక్షల్లో వ్యవహారం. హ్మ్. అంత అందరికీ పాసిబిలిటీ ఉంటుందా? ఉంటే ఉండదు. చక్కగా చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయాలని వేరే చెప్తారు. ఏది 3000, 5000 ఇవ్వండి, హ్మ్. 50,000 ఇవ్వండి, తాంబూలం పెట్టండి, దాంతో మంత్రం చెప్పండి ఇవ్వండని. ఆ! శక్తి లేకపోతే అలా చెయ్యొచ్చు. కానీ హ్మ్. మనం ఏదైనా ఒక దానం ఇచ్చినప్పుడు అది పరిపూర్ణంగా ఉండాలి గదా! అవును. అది కదా! అసలేం చెప్తుందంటే శాస్త్రం, గోదానం చేసినప్పుడు దానికి కనీసం 6 నెలల గ్రాసంతో పాటు దానం చేయాలట. 6 నెలలు. 6 నెలలు ఆ! దాని ఫాడర్ ఏదైతే ఉంటుందో హ్మ్. అంతా కూడా మనం ఇచ్చి, మనం దాని సంరక్షణ అంతా మనం చూసుకుంటూ దానం చేయాలి. ఒక బీద బ్రాహ్మడు ఉన్నాడనుకోండి, వేద హ్మ్. పండితుడు, ఆయనకి గోవుని చూసుకుంటాడని చెప్పి దానం చేసి, ఆయనకసలు ఆయన కుటుంబాన్ని పెట్టడానికే పైసలు లేవు గదా! గోవుని అవును. ఎలా కాపాడతాడు చెప్పండి? హ్మ్. అందుకని దానికి ఎటువంటి ఇది ఆరోగ్యంకి కానీ, వేరేది గాని వస్తే ఆ పాపం అంతా మనదే. అవును. దానికి తిండి సరిగ్గా లేకపోయినా, ఇంకా మనం ఒక జీవిని ఇచ్చామంటే మనం ఇచ్చి ఫలితమే హ్మ్. ఉంది. అందుకని ఏం చెప్తారంటే 6 నెలల గ్రాసంతో పాటుగా దానం చేయాలి అని. హ్మ్. ఇవన్నీ చాలా లక్షలతో కూడింది కాబట్టి పరిపూర్ణంగా ఇవ్వదలుచుకుంటే చక్కగా ఒక్క గోవుకి అలా ఇచ్చినా కూడా మంచిదే. అలా కుదరని పక్షంలో కనీసం గోశాలలు నడిచే దగ్గరికి వెళ్ళి, హ్మ్. మనము మనకిష్టమైన రోజులు వారంలో కనీసం ఒక్కరోజు, మనకు ముఖ్యమైనవి ఇంట్లో ఏదన్నా పుట్టినరోజులు, మన పెళ్లి రోజులు, ఇంట్లో వాళ్ళవేమైనా హ్మ్. ఉన్నప్పుడు లేదు ప్రతి శనివారం ఏదో ఒకరోజు పెట్టుకోవడం. ఆదివారం హ్మ్. పెట్టుకుని గోశాలకు వెళ్ళి, గోవులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ, దానికి గ్రాసం మన చేతులతో పెట్టి, బెల్లం గానీ, ఆకుకూర గానీ, గడ్డి గానీ, ఆ హ్మ్. కూరగాయలవన్నీ గూడా పెడతారు. అంటే దానికేం పెట్టచ్చో అవి పెట్టడం. ఇప్పుడు హ్మ్. కొన్ని దానికి లోపల వెళ్ళి
దానికి మేలు చేయనివి పెట్టకూడదు. అవును. మనకు తెలియదు, ఏదో ముద్దుగా ఉందని చెప్పి అన్నీ పెట్టేస్తూ ఉండడం కాదు కదా. సో Hmm. వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్పిన దీంట్లో మనం ఆ గడ్డితో పాటు కొంత దాణా అలాంటిది కూడా ఉంటుంది కదా, అది కలిపి Hmm. కొంచెం కొన్ని కూరలు ఆకుకూరలు పెడతారు, తోటకూర ఇలాంటివి, పాలకూర ఇలాంటివి, ఆకుకూరలు, బెల్లము, Hmm. తర్వాత కూరగాయలు అంటే కీర, క్యారెట్ ఇలాంటివన్నీ ముక్కలు చేసేసి అవి పెడుతూ ఇట్లాంటివన్నీ ఆ బుట్టల్లో పెట్టి చక్కగా తీసుకెళ్ళి పిల్లలకు కూడా చాలా చిన్నప్పటి నుంచే అలాంటివి అలవాటు చేసాం అనుకోండి. అంటే ఎంతసేపు ఎంటైటిల్డ్ ఫీల్ అవ్వడం, అన్ని చోట్ల నుంచి నేను తీసుకోవడం అనేదే కాకుండా ప్రతి జీవరాశిలో భగవంతుడిని చూడడం అనే లక్షణం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. Hmm. గోమాతకి ఇలా పెడుతున్నాం మనం, మనతో పాటే కదా నాన్న, 84 లక్షల జీవరాశులు, జీవం ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడి స్వరూపమే. అవును. అందులో విశిష్టంగా గోవుని మనం చాలా 5 రకాల మాతల్లో గోమాతకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. Hmm. ఇచ్చినప్పుడు చక్కగా మన చేతులతో మనం అలా పెట్టుకుంటే ఎంత తృప్తిగా ఉంటుంది ఉంటుంది. అని వాళ్ళకు కూడా వాళ్ళకి సరదా అది చిన్నప్పుడు. Hmm. చక్కగా దానికి పెట్టడం, ఆ బుట్టలో వేసి అన్నీ తీసుకెళ్ళి పెడుతూ ఉండడం వల్ల Hmm. అలా ఆ జీవికి కూడా మనం ఫీడ్ చేయడం అనే హ్యాబిట్, షేర్ చేసుకోవడం అనే హ్యాబిట్ కూడా చిన్నప్పటి నుంచి చేస్తే మంచిది. Hmm. అయితే చాలా వరకు ఇప్పుడు ఒకవేళ గోమాత విగ్రహం మన ఇంట్లో తెచ్చుకోవాలంటే వారం కానీ Hmm. అలా ఏమైనా ఉంటుందంటారా? అట్లా ఏం లేదండి, మంచి రోజు మంచి టైం తెచ్చుకుంటే మంచిది. మనం ఏది కొనుక్కుంటున్నా మంచి రోజా కాదా అని చూసుకుంటాం చూస్తాం. కదా. అలాగే మనం ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చే దేవతా స్వరూపమైన ఆవు ఇది తెచ్చుకునేటప్పుడు మంచి రోజు చూసి తెచ్చుకుంటే సరిపోతుంది. దానికి ఏమీ అంత పర్టికులర్ ఇది అని లేదు. Hmm. తెచ్చి పెట్టుకున్నప్పుడు మటుకు ఎక్కడ పెట్టుకుంటున్నాం, దాన్ని ఎలా వాడుతున్నాం అనేది ఎక్కువ ప్రాక్టికల్గా ఇంపార్టెంట్. అది Hmm. ఎక్కడ పెడతాము, తీసుకొచ్చి ఎక్కడో లోపల ఎక్కడో పెట్టేసుకోవడం కాదు కదా. అవును. మనం గోవుని పొద్దున్న లేవంగానే చూస్తే చాలా మంచిదని చెప్తారు. Okay. ఆరోగ్యపరంగా, తర్వాత మనకి జాతకాల పరంగా ఏ చూసినా కూడా Hmm. పొద్దున్నే అంటే భగవంతుడిని లక్ష్మీదేవిని చూసినట్టే Hmm. గోవుని మనం డైరెక్ట్ చూస్తే. ఇప్పుడు మనకి పూర్వకాలంలో లాగా మన ఇంటి వెనకే గోవులు ఉండే అవకాశం లేదు కాబట్టి, మనం ప్రతిరోజు గోశాలకు వెళ్ళి చూడలేం కాబట్టి లేవగానే కనీసం ఆ ప్రతిమ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం. మనం చూసే విధంగా ఇంకా. మనం చూసే విధంగా పెట్టుకోవాలి దాన్ని. ఓకే. అంటే తూర్పు ముఖం అన్నిటికంటే మంచిదని చెప్తారు. Hmm. తూర్పు ముఖంగా దాన్ని పెట్టుకున్నాం అనుకోండి, అది కూడా ఇలా స్ట్రైట్ కాకుండా ఇలా అడ్డంగా Hmm. పెట్టామనుకోండి, లేవంగానే మీకు వెనక వైపు కనిపించేటట్టు పెట్టుకుంటే లక్ష్మీప్రదం అని చెప్తారు. లక్ష్మీ అనుగ్రహం. ఎందుకంటే లక్ష్మీదేవి ఈ ముక్కోటి దేవతలు ఉండే ఆవు దీంట్లో లక్ష్మీదేవి వెనక భాగంలో ఉంటుంది. Hmm. ఆ భాగం ఎక్కువగా వెనకనే మనం అందుకే మొక్కుతూ వెనక ఇలా ఉంటాం. ముట్టుకుంటాం కదా. అందుకని మనకి లక్ష్మీ అనుగ్రహం కావాలి అనుకునేవాళ్ళు లేవంగానే కూడా ముందు ఆ గోవుకి నమస్కారం చేసుకుని వెళ్ళి చూసి వెనక భాగం ముందు చూసేటట్టుగా పెట్టుకుంటే వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈస్ట్లో అలా తిరిగి పెట్టుకోవాలి. అలా మనకు కుదరదు ఈస్ట్లో కాబట్టి, కానీ చూడాలి. నెక్స్ట్ బెస్ట్ ప్లేస్ ఏంటి అంటే గోశాలలు ఇవి కూడా ఎక్కడ నిలుస్తారు, వాయువ్యం, ఆగ్నేయం అలాంటి చోట్లే పెడతారు వాస్తు ప్రకారం. మరి మన ఇంట్లో అలాంటి చోట గోశాల కాదు కదా, ఇది పెట్టి మనం చూసుకునేది కాబట్టి కిచెన్లో పెట్టుకోలేం కదా, లేవగానే అటు వెళ్ళి చూడం కదా. నార్త్ గోడకి పెట్టుకుంటే సపోజ్ క్యాలెండర్ ఒక పటం కానీ విగ్రహం అయితే మనం ఈస్ట్ దీంట్లో ఎక్కడో పెట్టుకోవాలి. ఒకవేళ ఫోటో అనుకోండి గోవుది, అలా ఫోటో ఉన్నప్పుడు మరి ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకుంటే కానీ మనం చూడలేం కదా, దాన్ని నిలబెట్టడం కానీ. అప్పుడు నార్త్ గోడకి కనుక పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది కాబట్టి పిక్చర్ ఆ వెనక వైపుది మనకు చూడంగానే కనిపించేటట్టుగా పెట్టుకోవాలి. అంటే మనం ఈస్ట్ తిరిగి ఉన్నా ఇలా చూస్తే మనకు కనిపిస్తుంది కదా. నార్త్ అంటే ఇది ఈస్ట్, ఇది నార్త్. అటు తిరిగి ఉంటాము, మనం ఫోటో ఇటుంటే ఇలా చూస్తే వెనక వైపు మనకు కనిపిస్తుంది. అది అంటే మనం ఏ పర్పస్తో దాన్ని కొనుక్కుంటున్నామో, ఏది కావాలనుకుంటున్నామో, అంటే కేవలం ఒక ఆవుని గోవుగా మనం పూజించడానికి తెచ్చుకుంటున్నామా, మనకి దాంతో పాటుగా వచ్చే ఆవిడ సహజంగా ఇచ్చే లక్ష్మీప్రదమైన వస్తువులన్నిటికీ అనుగ్రహం కావాలని తెచ్చుకుంటున్నామా, అది ముఖ్యం. లక్ష్మీదేవి కోసం కావాలంటే మటుకు ఇవన్నీ ఫాలో అవ్వాలి. చాలా చక్కగా తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.